మరణం అనేది ఎప్పుడైనా వస్తుందన్నా ఈ సమస్యలు పరిష్కరించాలంటే అనేక మంది విద్యార్థులు ఇవాళ ఉన్నతమైన చదువులు చదవాలంటే నాలాంటి వాళ్ళు త్యాగం చేస్తేనే తప్ప ఈ వ్యవస్థలో మార్పు రాదని చెప్పి అన్నటువంటి సందర్భాలు కోకొల్లం. ఈ సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి కామ్రేడ్స్ అందరు కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పార్టీ నాయకత్వాలు అందరు కూడా సుపరిచితుడు, అందరితో చాలా ఉపసం వెంటాడుతున్నా కూడా అడవికెళ్ళి గన్ను పట్టుకొని క్యూబా దేశానికి విప్లవం తీసుకురావడమే కాకుండా బొలివియా దేశానికి విప్లవం తీసుకోవద్దు అని చెప్పేసి పోరాడిన ఒక చెగువేరా గురించి చదివిండో ఏమో, ఆయన గురించి తెలుసుకున్నాడేమో, ఆయన గురించి పోరాడాలని చెప్పేసి అనుకున్నాడేమో. కామ్రేడ్ లింగన్న ఈరోజు మన ముందు ఒక ఎర్ర జెండాగా నిలబడతా ఉన్నాడు. అట్లనే ఈ ప్రాంతం కామ్రేడ్ లింగన్న అకాల మరణం ముఖ్యంగా కుటుంబ సభ్యులతో పాటు ఉద్యమ సహచరులకు, స్నేహితులకు అందరూ కూడా తీరినటువంటి లోటు. కామ్రేడ్ లింగన్న సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నల్గొండ జిల్లా కమిటీ తరఫున వినమ్రంగా జోహార్లు అర్పిస్తా ఉన్నాం. మిత్రులారా, మరణాలు 2 రకాలు. అందులో ఒకటి వృద్ధాప్యం మీద పడి మరణించడం వేరు. ఈ వృద్ధాప్యంతో వయసు మీద పడి చనిపోయిన వారి గురించి మనం ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది మధ్యలోనే జీవించిన కాలం కన్నా మరింత ఎక్కువగా జీవించాల్సినటువంటి వయసులో, చిన్న వయసులోనే చనిపోవడం అత్యంత బాధాకరం. అలాంటి మరణాన్ని కామ్రేడ్ లింగన్న తీసుకోవడం అనేది చాలా విచారకరం. కామ్రేడ్ లింగన్న దాదాపు మా అందరితో కలిసి నడిచేటువంటి వాడు. దాదాపు నేను పీడిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు దాదాపు నాతో పాటు ఒక 10 సంవత్సరాల పాటు విద్యార్థి రంగంలో విద్యార్థి సమస్యల కోసం కొట్లాడిన దాంట్లో ముందు వరుసలో ఉన్నటువంటి వాడు. తనకు అనారోగ్యం ఉందని తెలిసినా, తన గుండెకు స్టంట్లు వేసినని చెప్పినా, ఎప్పుడైనా విద్యార్థి సమస్యల మీద మేము ఉద్యమం చేసేటప్పుడు, కలెక్టరేట్ ముట్టడించినప్పుడు లేదా సెక్రటేరియట్ అసెంబ్లీ ముట్టడించినప్పుడు లింగన్న ముందు వరుసలో ఉండేవాడు. తమ్ముడు, నువ్వు ఎందుకు అంత ఆవేశపడతా ఉన్నావు, ఎందుకు ముందుకు పోతా ఉన్నావు, నీ ఆరోగ్యం బాగలేదు, నీ ఆటకు స్టంట్ ఉందని చెప్పి మిత్రులు చాలా మంది చెప్పారు, నువ్వు అంత ఆవేశంగా ఉండొద్దని చెప్పితే, మరణం అనేది ఎప్పుడైనా వస్తుందన్నా ఈ సమస్యలు పరిష్కరించాలంటే అనేక మంది విద్యార్థులు ఇవాళ ఉన్నతమైన చదువులు చదవాలంటే నాలాంటి వాళ్ళు త్యాగం చేస్తేనే తప్ప ఈ వ్యవస్థలో మార్పు రాదని చెప్పి అన్నటువంటి సందర్భాలు కోకొల్లం. ఈ సమాజంలో దోపిడీ, పీడన, అణచివేతలు ఉన్నంత కాలం, ఈ సమాజంలో అనేక రకాల కుల వివక్షత పేరుతోటి వివక్షత కొనసాగుతున్నంత కాలం నాలాంటి వాళ్ళు అనేక మంది యువకులు మొత్తం కూడా ఉద్యమంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పినటువంటి వాడు కామ్రేడ్ లింగన్న. ఇవాళ
కొంతమంది యువకులు పుట్టుకతోనే వృద్ధులు గ్రామాలలో వేల మంది వందల మంది యువకులు ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవస్థ గురించి పట్టించుకోరు. ఈ వ్యవస్థలో జరుగుతున్న అవినీతిని గురించి ప్రశ్నించరు. కానీ కొంతమంది యువకులు పావన నవజీవన బృందావన నిర్మాతలు అని చెప్పి మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ఇవాళ కామ్రేడ్ లింగన్న ఈ సమాజంలో ఈ వ్యవస్థను మార్చాలంటే నాలాంటి యువకులు ఈ సమాజానికి అవసరం. ఈ సమాజంలో దోపిడీ లేని వ్యవస్థను నిర్మాణం చేయాలంటే నాలాంటి వల్ల అనేక మంది ఈ సమాజానికి ఉండాలని చెప్పి కోరుకునేటివాడు. అందులో భాగంగానే ఎర్రజెండా నాయకత్వంలో దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాలని కోరుకున్నాడు. ఎర్రజెండా ఉన్నంత కాలం తను ఈ విప్లవ పార్టీ కార్యకర్తగా ఉంటానని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి కామ్రేడ్ లింగన్న. అలాంటి లింగన్న మరణం ఇవాళ ప్రజాస్వామిక ఉద్యమాలకు ప్రజలకు తీరినటువంటి లోటు, ప్రధానంగా ముఖ్యంగా కుటుంబ సభ్యులకు తీరినటువంటి లోటు. కామ్రేడ్ లింగన్నకు సిపిఎంఎల్ డెమోక్రసీ నల్గొండ జిల్లా కమిటీ తరఫున మరొకసారి వినమ్రంగా జోలర్పిస్తూ అమరాయ కామ్రేడ్ లింగన్న. కామ్రేడు వీరబోయిన లింగన్న ఈ గ్రామ బిడ్డ తన యొక్క ఖ్యాతి ఒక్క ఈ గ్రామానికే కాదు, ఒక్క ఈ సూర్యాపేటకే కాదు, ఒక్క ఈ తెలంగాణ రాష్ట్రానికే కాదు. తన ఖ్యాతి ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో తన గురించి మాట్లాడుకున్న ఒక స్థితి, తన గురించి ఒక చర్చించుకుంటున్న స్థితి. ఎందుకు ఏం చేసిండు లింగన్న? పట్టుమని 30 ఏళ్ళు బతికి ఉండొచ్చు, కానీ తను తన బతికున్న కాలంలో 70% తను జీవించిన కాలాన్ని ప్రజల కోసం, పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, ఇలాంటి రైతుల కోసం పనిచేసిండు లింగన్న. అందుకే ఈరోజు ఒక ఏపూరు గ్రామానికే పరిమితం కాకుండా పీడీఎస్యూ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కామ్రేడ్ లింగన్నకి నివాళులర్పిస్తున్న ఒక స్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. అన్ని కాళ్ళు చేతులు అన్ని మంచిగా ఉన్నా కూడా ఈరోజు ఉద్యమాల్లోకి వచ్చి పనిచేయని ఒక స్థితి ఉంది. అమ్మ నాన్న కడుపున పుట్టిన వాళ్ళు అందరూ ఉన్నా కూడా ఈరోజు ఉద్యమాలకు రాలేని ఒక స్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నా, అమ్మ నాన్న లేకపోయినా కూడా, తోడ పుట్టిన వాళ్ళు కరువైనా కూడా ఎప్పుడు కూడా ఎత్తిన జెండాని వదలనని చెప్పి పీడీఎస్ జెండాని పట్టుకొని ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ పంజాబ్, అన్ని రాష్ట్రాల్లో కామ్రేడ్ లింగన్న కార్మికుల కోసం, కర్షకుల కోసం, విద్యార్థుల కోసం, యువకుల కోసం పనిచేశాడు. ఆ స్ఫూర్తిని ఈరోజు ఏపూరు గ్రామ ప్రజలు, ఏపూరు గ్రామ యువత, ఏపూరు గ్రామ విద్యార్థులు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకనే కొంతమంది మరణాలు కోడి ఈకల కన్నా తేలికైనవి, మరి కొంతమంది మరణాలు హిమాలయ శిఖరాల కంటే ఎక్కువైనది. ఈ ప్రపంచంలో అత్యంత బరువైనది ఏదైనా ఉంటే ఆ బరువైనదిగా కొంతమంది మరణాలు కనబడతా ఉంటాయి మనకి. అట్లా లింగన్న మరణాన్ని చూసుకున్నప్పుడు మనకి ఈరోజు డైజెస్ట్ కాలేని ఒక స్థితి. ఎప్పుడు లింగన్న సూర్యాపేట వచ్చినా, సూర్యాపేట ఆఫీస్కి వచ్చినా కూడా అన్నా అని పలుకుతూ మనకు ఎదురొస్తున్న ఒక స్థితి. ఇప్పటిదాకా డేవిడ్ కుమార్ అన్న చెప్పినట్టు, నాగన్న చెప్పినట్టు తనంతా ఒక స్నేహశీలి, ఎప్పుడు నవ్వుతూ మాట్లాడేవాడు, కల్మషం లేనివాడు. పేద విద్యార్థికి ఏదైనా సమస్య ఉందని చెప్పేసి వస్తే ఆ సమస్యను పరిష్కరించే విధంగా తను కృషి చేసేవాడు. మాకు కూడా పీడీఎస్యూగా హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ ఏదైనా సమావేశాలు జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా కూడా తను ముందుండి నడిపేవాడు. అనేక విద్యార్థి ఉద్యమాల కేసుల్లో మేము దాంట్లో పాల్గొన్న పరిస్థితిని చూసుకోవచ్చు. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి ఏ విద్యార్థికి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యకు పరిష్కారం కోసం పోరాటం చేసేవాడు కామ్రేడ్ లింగన్న. కాబట్టి ఆయన ఏమనుకున్నాడో నాకు తెలిసి క్యూబా దేశంలో పుట్టినటువంటి చెగువేరా ఇట్లనే లింగన్న లాగా అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నా కూడా, ఉబ్బసం వెంటాడుతున్నా కూడా అడవికి వెళ్ళి గన్ను పట్టుకొని క్యూబా దేశానికి విప్లవం తీసుకురావడమే కాకుండా బొలివియా దేశానికి విప్లవం తీసుకోవద్దు అని చెప్పేసి పోరాడిన ఒక చెగువేరా గురించి చదివిండో ఏమో, ఆయన గురించి తెలుసుకున్నాడేమో, ఆయన గురించి పోరాడాలని చెప్పేసి అనుకున్నాడేమో. కామ్రేడ్ లింగన్న ఈరోజు మన ముందు ఒక ఎర్రజెండాగా నిలబడతా ఉన్నాడు. అట్లనే ఈ ప్రాంత విప్లవోద్యమ నాయకుడు జన్నన్న గురించి తెలుసుకుంటూ, జన్నన్న గురించి ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా, ఈ గ్రామంలో పుట్టిన వ్యక్తిగా జన్నన్న బాట నడవాలనుకుంటూ ఏమో, అందుకే మనకి చుక్కల్లో ఎర్రని చుక్కై మనకి కనపడతా ఉన్నాడు. అట్లనే జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విప్లవోద్యమం గురించి తెలుసుకున్నాడేమో. నేను బతికితే ఇట్లా బతకాలి, కాకిలాగా కరకారం బతకడం కాదు, హంసలాగా 100 ఏళ్ళు 4 సంవత్సరాలు 4 నెలలు 4 రోజులు బతికినా చాలని చెప్పేసి అనుకున్నాడేమో.
కాబట్టి లింగన్న ఈరోజు మనం కామ్రేడ్ లింగానికి ఎవరు లేరు, అమ్మ లేడు, నాన్న లేదని చెప్పేసి మాట్లాడుకుంటాం. మీరందరూ ఒక అమ్మ నాన్నలు, మీరందరూ తోడబుట్టిన వాళ్ళు, మనందరం కూడా తోడబుట్టిన వాళ్ళలాగా ఆ కుటుంబాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇంతమంది ఏ రక్త సంబంధం లేకుండా వందలాది మంది లింగన్న అంత్యక్రియలో పాల్గొంటున్నామంటే తన జన్మ సార్థకమైందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి కామ్రేడ్ లింగన్నకి ఆశయాన్ని సాధించడం అంటే, నిజంగా తనకు నివాళి అర్పించడం అంటే ఈ ప్రాంతంలో ఉండే యువత విద్యార్థులు విప్లవోద్యమంలోకి వచ్చి ఆ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయినప్పుడు మాత్రమే తనకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నేను తను ఇద్దరం కూడా నాకంటే ముందుగా కామ్రేడ్ లింగన్న ఆఫీస్కి వచ్చినాడు 2013లో తను ఇద్దరం కలిసినాము. ఇద్దరం ఒకే సంవత్సరం కలిసి పనిచేసాము. దాని తర్వాత తనకు సమస్య వచ్చిన తర్వాత ఆపరేషన్ని వాళ్ళ పెదనాన్న బాధ్యత తీసుకొని చాలా తనని ఈరోజు వరకు కాపాడిందంటే వాళ్ళ పెదనాన్న. దాని తర్వాత జెండు సారు ఉన్నటువంటి పార్టీ నాయకత్వం కూడా చొరవ తీసుకొని తనని ఆరోగ్యపరంగా ఎంత సహకారం అందించాలో అంత సహకారం పార్టీ కూడా ఆ రోజు అందించినటువంటి సందర్భం ఉంది. తను 2020-21 దాకా కూడా 20 దాకా సూర్యాపేట ఆఫీసులోనే ఉన్నాడు అనుకుంటా. తను ఉన్నటువంటి నాతో 7 సంవత్సరాల జర్నీలో విద్యార్థుల సమస్యలపైన నిరంతరం పనిచేస్తున్నప్పుడు ప్రతి విషయాన్ని మనం ఏం చేయగలుగుతాము, ఏం చేయాలనేది ఆలోచన తప్పితే ఇంకొకటి ఆలోచన లేకుండా నిరంతరం విద్యార్థుల సమస్యలపైనే పోరాడుతున్నటువంటి సందర్భంలో తన యొక్క అమూల్యమైనటువంటి విషయాలని చర్చల్లో, రాష్ట్ర కమిటీ సమావేశాలు కావచ్చు, ఇంకా ఎక్కడ ఉన్నా ఎవరితో మాట్లాడినా సూర్యాపేటలో ఉన్నటువంటి ఒక విద్యా సంస్థలలో ఈరోజు చనిపోయిన తర్వాత మేము మెసేజ్ పెట్టిన తర్వాత ఉన్నటువంటి యాజమాన్యాలు మొత్తం కూడా ఒక 60% మంది ఫోన్లు చేసి లింగన్న ఇంత మంచిగా ఉండేటోడు ఎట్లా చనిపోయింది అని చెప్పి వాళ్ళందరూ కూడా అడుగుతున్నటువంటి సందర్భం ఉంది. ఏదైతే లింగన్న సంబంధించి తనని కోల్పోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. తను ఉన్నటువంటి విషయాల పట్ల చాలా నిక్కచ్చగా అందరితో ఉన్నటువంటి ఇలా అన్నవాళ్ళు చెప్పినట్టుగా మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి కామ్రేడ్స్ అందరికీ కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పార్టీ నాయకత్వాలు అందరికీ కూడా సుపరిచితుడు. అందరితో చాలా స్నేహశీలంగా, చాలా అందరితో అవసరం లేకపోయినా తనే ముందు అవతల వాళ్ళతో మందలియడం, తనే మాట్లాడడం, చొరవ తీసుకొని మాట్లాడడంలో లింగన్న చాలా ముందు వరుసలో ఉండేటువంటి వాడు. ఏదైతే లింగన్న మన నుంచి దూరం కావడం చాలా తీరని లోటు, దాన్ని మేము అందరం కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. తనకి నివాళులు అర్పిస్తూ జోహార్లు తెలియజేస్తాం.